అందరికీ నమస్కారం. గౌరవనీయులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు, మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రోజు శ్రీకాకుళం గణగణమనిపేట దగ్గరికి వచ్చి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు పాలు ప్యాకెట్లు మరియు బిస్కెట్ ప్యాకెట్లు, అరటిపళ్ళు ఈ గ్రామాల్లో పంచడం జరిగింది. ఏదైతే మనం విపత్కర పరిస్థితుల్లో ఉంటామో అప్పుడు లయన్స్ క్లబ్ ఎప్పుడు అన్ని వేళల్లో సాయం ఉంటుందని, మరిన్ని మంచి కార్యక్రమాలకు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంటర్లో ముందుంటుందని తెలియపరుస్తూ ఈరోజు మా జడ్పీటీసీ గారు ఎంపీటీసీ గారు బ్లడ్ కూడా అడిగారు. ఏ నెగిటివ్ అని ఏ నెగిటివ్ కావాలన్నారు. వెంటనే మా లయన్స్ క్లబ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈరోజు అందించడం కూడా జరుగుతుంది. ఆ పేషెంట్కి ధన్యవాదాలు. సందర్భంగా 5 దినాల నుంచి మా యొక్క మత్స్యకారులు 6 గ్రామాలు కూడా జనగణలో కూడా పంచాయతీని ఈ ఏటకెళ్ళొద్దని గవర్నమెంట్ ఆదేశాలు కలెక్టర్ గారు ఇచ్చారు. తర్వాత ఈ రోజు నుంచి కూడా మన లయన్స్ క్లబ్ అనే శ్రీకాకుళం సెంటర్ ఈరోజు పాలు ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, మన అట్టపళ్ళతో సహా మన పంచాయతీలు ఉన్నంటి పెద్దవాళ్ళని పిల్లలందరూ కూడా పంచడం జరిగింది రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో. అలాగే ఈరోజు ఇలాంటి లయన్స్ క్లబ్ అంటే అందరికీ తెలిసింది, నోటొడ్డైనది, ప్రజలకు ప్రాణాలు పోసే రక్షణ లయన్స్ క్లబ్. ఈరోజు ఇప్పుడే నేను సార్కి అడిగితే ప్యాకెట్ ఏ నైటు ఏర్పాటు చేయడం జరిగింది. తనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇటువంటి చక్కటైన అవకాశాన్ని మన గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవడానికి చాలా గర్వకారణం. ఈరోజు ఈ గుజరాత్ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో, అలా లయన్స్ క్లబ్ మన సెంటర్ అట్పల్లి మోహన్ రావు సార్ మా ఆధ్వర్యంలో ఈరోజు మా పంచాయతీలు ఇటువంటి ఇంకా ప్రతి టీం అందరూ కూడా వచ్చారు. వాళ్ళు పంచడం మాకు ఎంతో సంతోషం, ఆనందం. మిగతాటి 10 మంది కూడా ఆయనకు రావడం మా గ్రామం సంతోషం. అలాగే ఈ 5 రోజుల నుంచి ఇక్కడ ఏటకెళ్ళడం ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వ వారిని మా మత్స్యకారులు కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఇంకా కొన్ని ముందుకు కొన్ని వసతిదారాలు కూడా ఏర్పాటు చేస్తారని మేము కోరుకుంటూ సెలవు.